ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఇందుకు కొడుకా కూతురా నీకు? నీ నీ చేతిలో ఉన్న వాళ్ళు బాబు మేడం, బాబు మేడం. ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? చెప్పాలి కదా మేడం, మన బాధ్యత వెరీ కదా గుడ్ మేడం. అమ్మా. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేశ్వరరావు మిస్సెస్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్సెస్ అనగా, అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం మేడం నాకు. అమ్మ మీరు డైరెక్ట్గా చేస్తారు, మేము ఇండైరెక్ట్గా చేస్తాము. మీ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ శ్రీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతున్నాను. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు, కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే, నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు, కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు, లేకపోతే నేను అటువైపు వచ్చినప్పుడు ఎప్పుడో రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా డెఫినెట్గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, మేడం తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేస్తాను మేడం. స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. అయినా స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను మేడం నేను. తప్పకుండా కాల్ చేశారు మేడం. హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. ఓకే అమ్మా, రామ్మా. ఓకే థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం.